హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, నేనైతే గోధుమలు కడిగి మీదికి ఇది మా స్లాబ్ మీదికి వచ్చి ఆరేస్తున్నాను. అంటే మేము గోధుమ పిండి కొనుక్కరాము, ఇట్లా వేరే వాళ్ళది రేషన్ ఉంటే రేషన్ నుండి కొనుక్కుంటాము. వాళ్ళ దగ్గర ఒక 5 కిలోలు ఒక 10 కిలోలు తీసుకొని ఇలా మంచిగా నీట్గా కడిగి ఎండకు ఒక 2 days ఎండకు పెడతాము. పెట్టిన తర్వాతకి ఇక మళ్ళీ కొంచెం ఏమైనా ఇసుకలు ఏమైనా రాళ్ళు గీళ్ళు ఉంటే జల్లెడ పడతాము. జల్లెడ పట్టి ఇట్లా డాబా పైన నీట్గా ఇట్లా చున్నీలు బాగా ఎండబెడతాము. కొన్ని షాపులలో రేషన్ కార్డు నుండి పిండి తెచ్చుకున్న పిండి బాగుండదు, కానీ మా పిండి బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మా ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అయితే సౌండ్ బాగా వస్తుంది. గుడి నుండి టెంపుల్ బాగా వస్తుంది. ఇక్కడ సైడు మంచిగా నీట్గా ఆరేసుకోవాలి. ఇట్లా ఒక డిజైన్ లాగా చేసుకోవాలి. అదేందో అండి, నేను వీడియో తీసేటప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తాయి. ఏదో ఇగో రొట్టెలు చేసుకుంది ఏందామని, జొన్న రొట్టెలు తినబుద్ధి అవుతలేదని గోధుమ రొట్టెలు చేసుకుందామని 3 kgs తెప్పించినాము మా మమ్మీతోటి. అదే 3 కిలోలు తీసుకొప్పించినాము. ఇక ఇవి మంచిగా జర ఎండకి ఆరబెట్టాలి. బాగా ఆరబెట్టినాం అనుకో మంచిగా అవుతాయి. ఒక 2 days బాగా ఎండబెట్టాలి. ఇవి బాగా ఎండబెట్టినాం అనుకో ఇలా చేసుకుంటూ రావాలి. ఇలా పడితే అలా చేయొద్దు, ఇలా అనుకుంటూ రావాలి. ఇలా మా ఇంటికాడ ఉంటారు కొంతమంది వేసిపోయి పైన గిత్త పడ్డా కానీ మొత్తుకుంటారు. కిరాయి కొంపలలో ఇట్లనే ఏడ్చి వస్తారు. ఏం చేస్తారు, మరి కిరాయిలు కదండి, అట్లనే ఉంటుంది. కింద ఏమైనా పడ్డా కానీ తిడతారు. అందరు కిరాయిలే అని. అమ్మ గోవింద వాసుదేవాయ హరే పరమాత్మ ప్రణత కేశనాదాయ. ఓ గోవింద శ్రీ గోకులనంద పావన గోవింద ఇది బాగా అనుకుంటే మంచిగా ఉంటుంది. మొత్తానికైతే గోధుమలు అయితే ఆడేసిన. పొయ్యి రాళ్ళు పెట్టాలి. రాళ్ళు ఇక్కడ ఈ రాళ్ళు పెట్టాలి. ఒక్క రాయి దొరికింది. ఒక్క రాయి ఇది ఇక్కడ పెట్టాలి. ఇంకా రాళ్ళు తిన్నాను అటు సైడ్ అండి. ఇవి మా టెర్రస్ పైన. అగో ఆ చింతపండు చెట్లు కనిపిస్తుందా, దాని కాయలు అయితే మేము బాగా తింటాము. ఇది మా చుట్టుపక్కల. చూడండి మా డాబా పైన ఎలా ఉందో. ఇది మా ట్యాంకీలో నీళ్ళు ఉన్నాయో లేవో చూడాలి. గోస చూడండి కింద ఉంది. ఈ వాల్ ఉందా, దీన్ని ఇలా అనాలి.
డాబా పైన అయితే ఆరేసాను చూడండి.